మరి కడుపు మండిన అభిమానులు, కడుపు రగిలిన అభిమానులు, వేమిరెడ్డి గారి వల్ల ఎంతో ప్రయోజనం పొందిన అనేక మంది అభిమానులు కడుపు రగిలి చేసి ఉండొచ్చు, నేను కాదను. లేదా వారు కూడా చేసి ఉండకపోవచ్చు. అవన్నీ కూడా పోలీసు విచారణలో తేలుతాయి. విషయం జరిగిన వెంటనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోలీసు అధికారులతో మాట్లాడి దీని మీద లోతుగా దర్యాప్తు జరపండి, ఈ దాడులకి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఎవరు చేసినా ఇది తప్పే, దీన్ని మేము అంగీకరించాం, వారి మీద కఠిన చర్యలు తీసుకోండి అని వేమిరెడ్డి దంపతులు అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఇది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అభిమానించే అభిమానులు కడుపు రగిలి, కడుపు మండి ఒక మహిళ మీద, అందులో ప్రశాంత్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలు తమ ఇంట్లో కుటుంబ సభ్యుల మీద మాట్లాడిన మాటలుగా భావించి కడుపు రగిలి చేసి ఉండొచ్చు, లేదా మరో కారణమైనా ఉండొచ్చు, లేదా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు, కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి నా ఇంటికి కూడా పరామర్శకు రావాలా అని చెప్పని ఏదైనా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేయించుకున్నాడా? ఇవన్నీ కూడా ఎందుకంటే వారు సాధారణంగా మేము ఇంట్లో లేమని చెప్తున్నారు, దాడి ఈ సమయంలో జరిగింది అంటున్నారు. అంటే దీని వెనక ఏదైనా ఉందా అంటే ఉందని నేను అంటాంలే. ఇవన్నీ కూడా పోలీసు విచారణలో తెలుస్తాయి. వేమిరెడ్డి కుటుంబీకులు దంపతులైతే అధికారులకి నా సమక్షంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ దాడులు మా వాళ్ళెవరూ చేయలేదు, మా పార్టీకి, మా కూటమికి, మా కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదు, ఎవరి దాడి చేసినా ఉపేక్షించవద్దు, కఠిన చర్యలు తీసుకోండి, అసలు ఈ దాడి ఎలా జరిగిందో నిర్ధారించండి అని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసు విచారణలో తేల్తాయి. పోలీసు విచారణలో తేలినప్పుడు ఖచ్చితంగా ఎవరు దాడులు పాల్పడినా చట్టం చేసుకోబోతుంది, ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తుంది. దానికి పాపం గత రాత్రి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది, మహానాయకులు, పెద్ద నాయకులు చాలామంది వచ్చి రకరకాల భాష మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అంటున్నారు. అయ్యా మీరు చెప్పటం కాదు, మేము కూడా చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ కూటమికి దాడులకి సంబంధం లేదు. కడుపు రగిలి అభిమానులు చేశారా, మరొకరు చేశారా పోలీసు విచారణలో తేల్తాయి. పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కానీ, లేదా ముఖ్యమంత్రి గారి కార్యాలయం కానీ, వేమిరెడ్డి గారు, వారి సతీమణి ప్రశాంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. మీరు దీన్ని ఎత్తి మా రీతి రుద్దాలనుకుంటున్నారు. సరే, నిజాలు నిలకడ మీద తెలుస్తాయి, ఏమి తొందర లేదు, తెలుస్తాయి. దీనికి ఏం జరిగిందనేది తెలుస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను కోరేది ఏమిటంటే వినయపూర్వకంగా అభ్యర్థన, హంబుల్ రిక్వెస్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఉండే నాయకులారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండే నాయకులారా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ వినయపూర్వకంగా ఈ విషయంలో నేను అభ్యర్థించేది ఏమిటంటే నిన్నటి రోజున కోవూరులో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని విమర్శిస్తూ మాట్లాడినటువంటి వీడియోలు మీరు మీ కుటుంబ సభ్యులకు కానీ, మీ శ్రేయోభిలాషులకు కానీ ఎవరికైనా చూపించండి. ప్రశాంత్ రెడ్డి గారికి బహిరంగ క్షమాపణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, అలా చెప్పకుంటే చెప్పాల్సిన చోట ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని కోరుకుంటూ చిట్ట చివరి మాట, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల 15 రోజుల ముందు, అంటే నామినేషన్ల 15 రోజుల ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా తీసుకెళ్ళి పూజలు చేయించి పార్వతీ పరమేశ్వర్లు అన్నవే, పార్వతీ పరమేశ్వర్లను కీర్తించేవే, మీ పార్టీలో ఉన్నప్పుడు పార్వతీ పరమేశ్వర్లు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు మీకు మరో రకంగా కనపడుతూ ఉన్నారా? ప్రసన్న కుమార్ రెడ్డి
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర మనందరం కూడా ఏదో రకంగా సహాయం తీసుకున్నవాళ్ళమే. వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరెవరు ఎంతెంత సహాయం తీసుకున్నారో అవసరం ఉన్నా లేకున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక బోళా మనిషి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కుట్రలు తెలియవు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కుతంత్రాలు తెలియవు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి స్వార్థ రాజకీయాలు తెలియవు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక బోళా మనిషి. ఎవరు సహాయం అడిగినా సాయం చేసే పరిస్థితి. ఆ సహాయాలన్నీ మర్చిపోయినావా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే వేళ 16 నెలల ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను ఏ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఒక మాట అనలేదే. ఎలా? మనందరం సాయం తీసుకున్నవాళ్ళం, ఎలా మర్చిపోయాం? విమర్శలు ఉంటాయి, మీరు విమర్శలు చేయొద్దని నేను అంటాంలా. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మీ మీద రాజకీయ విమర్శలు చేస్తే మీరు రాజకీయ విమర్శలు చేయొచ్చు, తప్పులే. ఇదేందా ఇది? ఏంది ఇది? ఏం సంస్కృతి ఇది? ఎక్కడ సాంప్రదాయాలు? ఎక్కడికి పోతున్నాం? రాజకీయ విమర్శలు మానేసి కుటుంబాలను అవమానించే రీతిలో, కుటుంబాలను మానసిక క్షోభ పెట్టే రీతిలో దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి పదజాలం వాడి ఒక దుష్ట సంస్కృతికి మీరు శ్రీకారం చుడితే రేపటి నుంచి అందరూ అదే దారిన పెడితే ఏమైపోవాలా నెల్లూరు జిల్లా? ఏమైపోవాలి నెల్లూరు జిల్లా రాజకీయాలు? కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, నేను రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నెల్లూరు జిల్లా నాయకుల దాకా అందరినీ కోరుతూ ఉన్నా, వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి బహిరంగ క్షమాపణ చెప్పండి. మనం జిల్లాలో హోందాయుత రాజకీయాలు చేద్దాం. అధికార పార్టీగా మేము ప్రజలకు ఏం చేయాలో అది చేసి చూపిస్తాం. మా విధానాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, మరో దాంట్లో కావచ్చు, విధానాల్లో పొరపాట్లుంటే మీరు ఎత్తి చూపండి, మేము సరి చేసుకుంటాం. అంతేగాని ఇలాంటి సంస్కృతి, ఇలాంటి దుష్ట సంప్రదాయాలు, ఇలాంటి నీచమైన పద్ధతులు, ఇలాంటి నికృష్టమైన పద్ధతులు ఈ జిల్లాకే మంచిది కాదు. ఈ జిల్లా ప్రజలు హర్షించరు. దయచేసి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వద్ద నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ దీన్ని గుర్తించాలని కోరుతున్నాను.